మా చీఫ్ గా నా టీంకి వచ్చినందుకు థ్యాంక్ యూ. నువ్వు తాగేసి అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. డ్రింక్ ఇట్, స్లర్ప్ ఇట్, chew it, drink it, slurp it. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సారీ చెప్పినా అని పాయింట్ కూడా చెప్దాం అనుకున్నాను, మర్చిపోయినా. పర్లేదు ఇప్పుడు ఒక కారణమే ఉందాం, గొడవద్దు. ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం. నువ్వు ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఒక్క చిన్న తప్పు చేసినా అది పెద్దగా చెప్తా నేను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. ఆర్గ్యుమెంట్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్, నామినేషన్ ఇస్ లేదు, పర్లేదు, వదిలే. ఫ్రెండ్షిప్. మాట్లాడినైతే మాట్లాడతావు కదా. నార్మల్ గా నాకు ఎంతవరకు కంఫర్టబుల్ అంతవరకు మాట్లాడతా. ఇది చాలు. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. నీ కంఫర్ట్ గానే ఉందిగా. ఇది నామినేషన్ అంతే, ఇంకేం ఆలోచించకు ప్లీజ్. సరే, ఓకే, వదిలే. మనీ ప్లీజ్. సారీ నాన్నకి ఏమైనా కాఫీ కావాలి చెప్పదు. ఏమి వద్దు. మళ్ళీ వచ్చారేమిటి? నీకు నా మీద కోపం పోలేదనుకుంటా. రాత్రి జరిగిన పొరపాటుకి సారీ చెప్తాను వచ్చా. బికాస్ దిస్ ఇస్ టూ మచ్. నాకు అవ్వట్లేదు. వాట్ ఇస్ ద ప్రాబ్లం రే? ప్లీజ్ స్టాప్. నాకు కోపం వస్తుంది చాలా. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? కాదు కదా, ఇందాక రూమ్ కి వచ్చి నీకు చెప్పా కదా. ఏది? దట్ జస్ట్ మిస్. వాళ్ళిద్దరు అక్కడ కబులు ఎత్తుకుంటే చూసేవాడు ఊపిరాడకి చచ్చేటట్టున్నాడు. దుర్గమ్మ గారు దయచేసి మీరు అట్ట నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. ఐఎమ్ గాడ్ ఇస్ గ్రేట్. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఈ డైలాగ్ లేదు. 70% నీ క్వాలిటీస్. ఏ నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? పోయాడు. ఇప్పుడు ఈ వారం రేషన్ ని మరలా సంపాదించుకునే సమయం వచ్చింది. రేషన్ గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ ఫోటో పెట్టు ఆగేటట్టు. టైటిల్ భలే ఉందే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? వారి చీఫ్ ఫోటోలని ఫోటో స్లాట్స్ లో ఎక్కువగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అబే చాలా సింపుల్ గా ఉంది బావా. పందెం అంటే కొంచెం టఫ్గా ఉండాలి. ఏంటంటున్నారా? ఆ గొంతేంటని ఇందాక నుంచి నువ్వు అరిచిన అరుపుకి ఎవరిని కొడుతున్నాను, ఎందుకు కొడుతున్నాను కూడా తెలియట్లేదు. యష్మి ఈయన ఫ్లోట్ చేసిన ఎప్పుడైనా? నిఖిలా నేను చెప్పను అంకుల్, నాకు చాలా సిగ్గు. వస్తాను. సేమ్ పండు కోతి లెక్క ఉన్నావురా. మా ఇద్దరిది. నీది చెప్పు. అతను రెడీ ఉన్నాడు, నువ్వు నీది చెప్పు. ఆగు, నేను మాట్లాడి. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. ఏమైతుందిరా నీకు యష్మికి? నిశ్శబ్ద యుద్ధం. నీకు ఇష్టం అంట కదా అంటే? ఇష్టం. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిను. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అంతే. మణికంఠ, ఈ ఛాలెంజ్ లో విజేతలెవరు? సార్, టీమ్ శక్తి విన్నర్స్ సార్. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. నేను అడిగిన పాయింట్ అది చెప్తున్నా వినవై. నేను మాట్లాడేది ఎత్తలేవాను. చెప్తా వినొచ్చు. చెప్పు. అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. నాకు ఏది న్యాయం అనిపించిందో నేను అదే చేస్తా క్లియర్ గా. నాకేమైనా ఇష్టమా లేకపోతే పస్తు పడుకోవడం? 1 వీక్ పస్తు పడుకొని ఉన్నా నేను. నా వృత్తి మీద ప్రాబ్లం చేసి చెప్తున్నా సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. నాకు తెలీదా? తెలియదేమో.
ఏం ఫీల్ ఉండదు మామయ్య. బాక్స్ బయటకు వస్తే డిస్క్వాలిఫై చేస్తా, బరాబర్ చేస్తా. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఐ డోంట్ లైక్ దిస్ ఇంటరాగేషన్ టోన్. బిగ్ బాస్ నా ప్రకారం శక్తి ఇస్ గోయింగ్ టు బి ద విన్నర్. బిగ్ బాస్ యా. ఇది తప్పు, అలాగే చెప్పొద్దు, అది తప్పు. అప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను. గంగ అప్పుడప్పుడు చంద్రముఖిగా మారుతుంది. సార్ కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సంచాలక కూడా మళ్ళీ ప్రూవ్ చేసావు యువర్ చీట. టీ చెప్పరా, తలకే పొట్టొచ్చింది.